అనంతపురం నగరానికి కూతువేట దూరంలో ఉన్నటువంటి నారాయణ బాయ్స్ క్యాంపస్ హాస్టల్లో టీచర్ అన్న బత్తలపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఈరోజు మరణించడం జరిగింది. ఈరోజు విద్యార్థి 3వ అంతస్తు నుంచి ఈరోజు దూకి అక్కడే మరణించిన వెంటనే ఏదైతే కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థి మరణంపై అనుమానాలు ఉన్నా కూడా పోలీసు యంత్రాంగం ఎవరు రాకున్నా అధికారులు ఎవరు రాకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థి మరణానికి సంబంధించినటువంటి ఈ బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్ తరలించడంతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రక్తపు మడకలు అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన కెమికల్స్ను ఉపయోగించి క్లీన్ చేయడం జరిగింది. నిజంగానే విద్యార్థి మరణించింటే మరణానికి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలియజేయకోకున్నట్టుగా ఈరోజు మరణానికి సంబంధించినటువంటి సమస్యను కళాశాలపైకి రాకోకున్నట్టుగా ఈరోజు యాజమాన్యం తప్పించుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఏదైతే కరువుకు నిలయంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఈరోజు జనవరి నెల సంక్రాంతి సెలవులకు పోయి విద్యార్థులందరూ కూడా కళాశాలకు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే మొత్తం ఫీజు చెల్లిస్తేనే మిమ్మల్ని కళాశాలలోకి అనుమతిస్తాం, ఫీజు చెల్లించుకోకుంటే బ్యాగులు తీసుకొని ఇంటికి వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్లాల్సిందే అని విద్యార్థి తల్లిదండ్రులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి తరుణం ఈరోజు నారాయణ కళాశాల అనంతపురంలో కనపడుతుంది. ఈ విషయాలను అనేక మార్లు ఏదైతే విద్యా సంబంధించినటువంటి ఆర్ఐఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అనేక సార్లు చెప్తే అది మంత్రి నారాయణ గారికి సంబంధించినటువంటి కళాశాల, ఆ కళాశాలకు మేము వెళ్ళి ధైర్యంగా ఏమి చేయలేమని వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విద్యార్థి సంఘాలకి తల్లిదండ్రులకు చెప్పినటువంటి తరుణాలు చాలా కూడా ఉన్నాయి. ఏదైతే విద్యార్థి మరణించాడో దాని మీద సమగ్రమైన విచారణ చేయాలా, ఏదైతే మంత్రి నారాయణ గారి కళాశాల ఈరోజు విద్యార్థి మరణించారో ఈ కళాశాలను సీజ్ చేయాలా, అదేవిధంగా మంత్రి నారాయణ గారు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి ఇక్కడ సూసైడ్ చేసుకోవడం, మరణించడం అంటే అది కేవలం ఫీజుల కోసం జరిగినటువంటి వేధింపులే ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు దానివల్ల మాత్రమే ఈరోజు ఇక్కడ సూసైడ్ చేసుకున్నాడు. వేధింపులు కాకపోతే విద్యార్థి వ్యక్తిగత కారణం వల్ల అయితే విద్యార్థి మరణించిన తర్వాత విద్యార్థి డెడ్ బాడీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రక్త మడకలు కానీ అదేవిధంగా ఉంచాలా, ఉంచుకోకున్నట్టుగా కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది ఎందుకు ఇక్కడి నుంచి డెడ్ బాడీని తరలించారు, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రక్త మడకలన్నీ కూడా క్లీన్ చేశారని మేము సూటిగా అడుగుతున్నాం. దీని మీద పోలీస్ యంత్రాంగం కూడా స్పష్టంగా ప్రశ్నించాలా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నగరంలో నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్లో చరణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్న బత్తలపల్లి మండలం చెందినటువంటి విద్యార్థి ఈరోజు 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి సూసైడ్ చేసుకుని మరణించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నారాయణ విద్యా సంస్థలో అమ్మాయిలు అబ్బాయిలు కొంత వందల మంది చనిపోయినప్పటికీ ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా వాళ్ళ తీరు మాత్రం మారలేదు. విద్యార్థులు ప్రాణాలు ఎటైనా పోయి మాకు కేవలం కావాల్సింది ఫీజులు, మాకు ముడుపులా కావాలన్నటువంటి పద్ధతుల్లో నారాయణ కళాశాల యాజమాన్యం వహిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు ఇవాళ ₹1,50,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీసం ₹5,000 విద్యార్థుల తల్లిదండ్రులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళను లోపలికి పంపించుకోకుండా విద్యార్థులను బయటే పెడతా ఉన్నారు. మీరు పూర్తిగా ఫీజు ₹5,000, ₹10,000 చెల్లిస్తే మిమ్మల్ని లోపలికి పంపిస్తాం, లేదంటే పంపించమని చెప్పి కళాశాల యాజమాన్యులు విద్యార్థుల తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇవాళ ₹5,000, ₹10,000 పెండింగ్ ఉండేటువంటి సందర్భంలో విద్యార్థులు బయట నిలబెడితే తన తోటి సహచార విద్యార్థుల దగ్గర మానసికంగా ఒత్తిడికి గురై మా తల్లిదండ్రులు ఏదో కూలీ నాలి పనులు చేసుకుంటూ ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు, ₹5,000, ₹10,000 మేము బయట ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా చాలా మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కారణమవుతుంది. మరి ఇప్పటికే చాలా జిల్లాలలో గత విద్యా సంవత్సరం కూడా ఇదే నారాయణ కళాశాలలో అమ్మాయి బిల్డింగ్ పై నుంచి ఫీజు ఒత్తిడి కారణంగా సూసైడ్ చేసుకొని పైనుంచి కిందకి వెళ్తే ఇంతవరకు నారాయణ కళాశాల యాజమాన్యం పైన ఏమాత్రం కూడా కేసు నమోదు చేయలేదు. మరి ఇప్పుడు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారికి స్థానిక DSP గారు ఒకటే వినిపిస్తున్నాం. ఇవాళ కేవలం ఫీజుల వేధింపు కారణంతో ఇవాళ విద్యార్థి మరణించడం జరిగింది. తక్షణమే ఫీజుల వేధింపు కారణమైనటువంటి నారాయణ కళాశాల యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా ఇవాళ ఒక మంత్రి పదవిలో ఉండి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలా. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐ కూడా దీనిపైన స్పందించాలా. ఇవాళ విద్యాశాఖ మంత్రి అందరూ కూడా ఒకటేగా వ్యవహరిస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి AISF కోరుతున్నాం. ఇవాళ కళాశాల యాజమాన్యం మరి ఏం చెప్తానంటే కేవలం విద్యార్థి ఒత్తిడితో కాకోకుండా తనకు పర్సనల్ ప్రాబ్లంతో చనిపోయారని చెప్తారు. ఇవాళ తనకు పర్సనల్ ప్రాబ్లంతో చనిపోయితే ఇవాళ సూసైడ్ చేసుకున్న వెంటనే విద్యార్థి బాడీ ఎందుకు హాస్పిటల్కి తరలించారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి ఎవరు రాకపోయినప్పటికీ మీరే తరలించి అక్కడ ఉన్నటువంటి రక్తపు మరుగులన్నీ కూడా చెరివేసేటువంటి పద్ధతుల్లో నారాయణ కళాశాల యాజమాన్యాలు వ్యవహరించారు. మరి తక్షణమే నారాయణ కళాశాల యాజమాన్యాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి AISF గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణ కళాశాలలో టీచర్ అనే విద్యార్థి ఈరోజు కళాశాలకు వచ్చిన గంటలోపే 3వ అంతస్తు నుంచి
పైనుంచి కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం నారాయణ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా, అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా పదుల సంఖ్యలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నేటి వరకు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా కనీసము బాడీ ఏం జరిగిందని పర్యవేక్షణ చేయకముందే కళాశాల యాజమాన్యం సొంత నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాడీని పూర్తి స్థాయిలో పక్కనికి తీసుకెళ్లి హాస్పిటల్ వరకు తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి మరకల్ని చెరిపేసేటువంటి ప్రయత్నం. మాకు ఈ సందర్భంగా గతంలో ఈ 10-15 రోజులు 20 రోజుల కాలంలో అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నటువంటి తరుణంలో విద్యార్థి సంఘాలుగా అనేక సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి ఇక్కడ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి ఈ నారాయణ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారా బెదిరింపులకు పాల్పడేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నారాయణ కళాశాలలో ఈరోజు జరిగినటువంటి టీచర్ అని ఆత్మహత్యకు బేషరతుగా బాధ్యతలను చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి డీన్లు, ఏజీఎంలు, ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను బాధ్యులను చేస్తూ వీళ్ళపైన కఠినంగా శిక్ష విధించే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్పి ఎన్ఎస్యుఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన వీళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఉన్నాం. అలా కాకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కేసులు పెడతామనో ఇంకో రకంగా పద్ధతుల్లో బెదిరించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతిని పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచన చేయాలని చెప్పి విన్నవిస్తూ ఉన్నాం. వీళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ బ్రాంచ్ను మూసేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఎన్ఎస్యుఐ ఇతర విద్యార్థి మిత్ర సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి నారాయణను ఖచ్చితంగా భద్రవర్గం నుంచి బర్తరఫ్ చేసి ఈ దోపిడీదారుని ఈ సమాజంలో నెలకొన్నటువంటి కార్పొరేట్ మాఫియాను కట్టడి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా సోమలదొడ్డి శివారులో ఉన్నటువంటి నారాయణ బాలుర కళాశాలలో ఈరోజు మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి టీచర్ అనేటువంటి విద్యార్థి ఇవాళ 3వ అంతస్తు నుంచి దూకి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ ఖండిస్తూ ఎవరో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ కళాశాల ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని మరి సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఆర్ఏఓ గారు ఉంటారో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి అనేక సందర్భాలుగా మరి విద్యార్థి సంఘాలుగా వినతి పత్ర రూపంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా తెలియజేసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మరి ఇవాళ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే ఇవాళ ఈ యొక్క విద్యార్థి మృతికి కారణం అని చెప్పేసి ఇవాళ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఏజీఎం డీను ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మీ పొరపాట్లు సరిదిద్దుకోండి, విద్యార్థులకి సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వండి అని చెప్తే మేము ఈరోజు అధికారం ఉంది, అధికారంతో మేము ఏ విధంగా ఈరోజు క్యాంపస్లు నడుపుతాము. ఈరోజు ఈ నారాయణ విద్యా సంస్థల అధినేత ఈరోజు మంత్రి గారి కళాశాలలో ఏ విధమైనటువంటి మేము రూల్స్ రెగ్యులేషన్ పాటించమని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లాధికారులకి, ఇలాంటివి పునరావృతం కాకోకుండా ఈ కళాశాలపై తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనిచేస్తే ఇక్కడ యాజమాన్యంకి ఇక్కడ వచ్చి ధర్నాలు కానీ ఇంకోటి కానీ చేస్తే మాకు డిఎస్పీ గారు చాలా బాగా తెలుసు. ఖచ్చితంగా డిఎస్పీ గారు ఏదైనా చెప్పినా కూడా మా మాట వింటారని చెప్పేసి ఈ విధంగా విద్యార్థి సంఘాలని ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ యాజమాన్యం వివరిస్తున్నారు. వచ్చి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.